హాయ్ గాయ్స్, తిరుమల. ఇప్పుడే వారాహి స్వామి దర్శనం అయిపోయింది. సో దీని తర్వాత దర్శనానికి వెళ్ళాలి. ఇంకా దర్శనం మాత్రం బాగా జరిగింది, చాలా బాగుంది. క్రౌడ్ కూడా చాలా మంది ఉన్నారు ఈరోజు ఇక్కడ. ఒకసారి చూడండి, వారాహి స్వామి టెంపుల్ ఇదే అన్నమాట. స్వామి దర్శనం అయిపోయింది. దీని తర్వాత టెంపుల్కి వెళ్ళాలి, చూడాలి. సో తిరుమలలో కోనేరు అనమాట. సో ఇక్కడే స్నానం చేశాను నేను. కాసేపు రిలాక్స్ అవ్వడం చూపిస్తాను. సో మొదటిగా నేను ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భోజనం ఆలోచన చేస్తాను. సో భోజనం వెళ్తున్నాను. సో నిత్య అనాల్సిన పెయింటింగ్ పెయింటింగ్ అద్భుతంగా కొంచెం రౌండ్ ఉన్నాయి అనమాట. అద్భుతంగా ఉంది కదా. సో ముందు రోజు ఇక్కడికి వచ్చాను. సో మొత్తం కానీ భోజనం దగ్గర వెళ్ళిపోయాను, కూర్చున్నాను అనమాట. సో ఏదైనా వారాసిన దర్శనం అయిన తర్వాత అది కొంచెం అనిపించింది. సో చూసారు కదా. సో దర్శనానికి వెళ్తా ఉన్నాను, మధ్యలో పూజ చేసుకుని వెళ్తా ఉన్నాను. సో చెప్తాను మీకు ఎలా దర్శనం అయింది ఏంటి అనేది. సో దారి ఎమ్మిటి వెళ్తున్నాను అనమాట. నేను కూడా చాలా తర్వాత వస్తున్నాను కాబట్టి కొంచెం నేను రౌండ్ తిరిగి వెళ్తున్నాను అనమాట, నడుచుకుంటా. సో మధ్యలో ఉండి కొన్ని ప్లేస్ చూపిస్తూ వెళ్తాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది తిరుమల, అద్భుతంగా ఉంది. సో ఫైనల్గా నేను కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాను అనమాట. సో కంపార్ట్మెంట్ దగ్గర చేరుకున్నాను. చూడండి ఎలా ఉన్నట్టు చాలామంది ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు. నేను తిరుమల లాంగులెంజ్లో చూడండి టెంపుల్ బయటకు వచ్చి చూశాను అనమాట. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, చూసేయండి సార్. సో ఈరోజు దర్శనం హాయ్. సో ఈరోజు తిరుమల ట్రిప్ కంప్లీట్ అయిందనమాట. అయితే బ్రహ్మాండం జరిగింది. ఇక్కడ ఫ్రీ భోజనం మాత్రం చాలా బాగుంది. ప్లస్ ఇక్కడ స్పెషాలిటీ చాలా బాగున్నాయి, చాలా బాగుంది. భోజనం తిన్నాను, నైట్ బాగా పడుకున్నాను, దర్శనం బాగా అయింది, అన్నీ బాగానే. కానీ ఒకటి ఏంటంటే చెప్పులు కొట్టేశారు ఎవరు. భోజనం కూడా వదిలేటేసి వెళ్ళారు. సో వచ్చేతలకి చెప్పులు లేవు. జై గోవింద, నా చెప్పులు నేను ఎత్తేసాడు, పోయింది ఇంత నా శని. అలా జరిగింది ఈరోజు తిరుమల ట్రిప్ ఈసారి. సో కొంచెం ఎక్సైటింగ్గానే జరిగింది. చెప్పులు పోయినాయి. బాయ్. కపిల తీర్థం సూపర్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. కపిల తీర్థం నరసింహస్వామి టెంపుల్. సో మనం కిందికి తిరుపతికి వచ్చాను అనమాట నేను. సో ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ కపిల తీర్థం చూసుకుని వెళ్ళాలని వచ్చాను అనమాట. సో మనం ఎక్కువ చూస్తున్నాము వాటర్ జలపాతాలని. సో ఇక్కడే అనమాట కింద కోనేట్లో పడుతూ ఉంటాయి. సో ఇక్కడ టెంపుల్స్ అన్నీ చాలా బాగుంటుంది. నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, చాలా రకాల టెంపుల్స్ ఉంటాయి లోపలే. సో శివలింగాలు ఉంటాయి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్. సో అలిపిరి దగ్గర ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా టైం అంటే విజిట్ చేయండి.